సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యావత్ దేశంలోనే కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని సాధిస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. ప్రజలు మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని చూస్తున్నారన్న మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం. హామీల అమలులో సర్కారు విఫలం చెందిందన్న సునీత జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో జూన్ 2, 3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం POW రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన POW మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఘన విజయం సాధిస్తారన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ శ్రీనివాస్. పేదల పెన్నిధి కష్టజీవుల కార్మికుల పక్షపాతి ఎండి జాంగీర్ సుత్తికొడవలి నక్షత్రంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపెల్లి సీతారాములు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం సిపిఐ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానంలో రఘురాం రెడ్డిని నిలిపారని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానంలో రఘురాం రెడ్డిని నిలిపారని అన్నారు. గతంలో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన రావి నారాయణ రెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు ఖమ్మం స్థానం జాతీయ స్థాయిలో అత్యధికంగా 3 లక్షల మెజార్టీ సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలోనూ తరలి వచ్చిన వామపక్ష శ్రేణులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంకు గొప్ప చరిత్ర ఉందని, చైతన్యవంతమైనదని, రైతుల హక్కుల మీద ఘనమైన పోరాటాలు చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు మనం సెమీఫైనల్గా భావించి సక్సెస్ అయ్యామని, ఇక ఫైనల్ పోరు అయిన ఈ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఉపాధి హామీ, కరువు పని చేస్తున్న మహిళలను ఓటును అడుగుతూ మట్టి తట్టలు ఎత్తి మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఉపాధి హామీ, కరువు పనిచేస్తున్న మహిళలను ఓటును అడుగుతూ మట్టి తట్టలు ఎత్తి మహిళలకు అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆండెం సంజీవారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, కౌన్సిలర్ గుత్త శమంతారెడ్డి, సీనియర్ నాయకులు ఆకవరం మోహన్ రావు, బీజాని భాస్కర్, కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, వల్లపు ఉప్పలయ్య, ఎండి సలీం, తుంగ కుమార్, బండ పర్వతాలు, జనగం శ్రీపాల్ రెడ్డి, గాజుల దశరథ, పాము అనిత, యూత్ నాయకులు కల్వకుంట్ల లోకేష్, గుండాల ఉపేందర్, జూకండి సంపత్, బండ్రు జాంగీర్, పోరెల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే
సుమారు 6 గ్రామాలు ప్రచార కార్యక్రమంలో భాగంగా మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీడీస్ అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఏ గ్రామం పోయినా తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ ఇచ్చే తల్లికి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. మొన్ననే గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తెచ్చినాం. ఇప్పుడు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేస్తామని చెప్పి గ్రామాన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ 10 సంవత్సరంలో మోడీ ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి భారతదేశ ప్రజలను, ముఖ్యంగా రైతులను, యువకులను అన్ని విధాలుగా నిట్టెట్ట ముంచి మళ్ళొక్కసారి అసత్య ప్రచారాలతోటి మతం పేరు మీద, కులం పేరు మీద మళ్ళొక్కసారి అధికారం రావాలని చూస్తున్నాడు. భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు మోడీ పరిపాలన పూర్తిగా 10 సంవత్సరాలు చూసిరు. ఇప్పుడు మోడీ గారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసినటువంటి మోడీ గారు రేపు దేశంలో పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి 400 సీట్లు అడుగుతున్నాడు. మరి 10 సంవత్సరాలు గ్రామంలో కూడా బీజేపీకి కనీసం బూత్ స్థాయి కానీ గ్రామ శాఖలు కూడా లేవు. కాబట్టి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ లేదు. మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 లక్షల పైచలకు మెజార్టీతో గెలవబోతున్నాడు. ఏ గ్రామం పైన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతురు. తల్లి సోనియమ్మ రుణం తీసుకునే అవకాశం వచ్చింది. మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే అవకాశం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు మేము చేయి గుర్తుకేస్తామని చెప్పి చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేయడంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే వివిధ పోస్టులపైన నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రకటబందీగా అమలు చేయడంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే వివిధ పోస్టులపైన నిరంతర సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సామాజిక మాధ్యమాలలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలగు వాటిని వేదికగా చేసుకొని సంబంధిత రాజకీయ పార్టీలపై వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరితమైన పోస్టులు, ద్వేషపూరిత ప్రసంగాలు, మత కులాల పరంగా రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతకు విఘాతం కలిగించే రీతిలో తప్పుడు పోస్టులను పెడితే తగిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పై నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం సెక్షన్ 188.505(2) ఆఫ్ ఐపీసీ, ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 123 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్లు పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య,
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్లు పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేవైఎం నాయకులు మోడీ సైనికులుగా మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని, భారతదేశాన్ని మోడీ విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పడితే ప్రపంచంలోనే విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, అలాగే మోడీ గ్యారంటీ పేరిట 10 హామీలను నెరవేర్చాలన్నా మోడీ మరోసారి ప్రధాని కావాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 55% ఆస్తి పన్ను గవర్నమెంట్కు చెందించాలన్న మూర్ఖపు హామీలను తీసుకొస్తుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తహతహలాడుతూ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోగా దేశంలో మరో 6 గ్యారంటీ అంటూ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే తీరుగా ఆలోచింపజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేసింది దేశానికి శూన్యమని, ఆ రాష్ట్రానికి 120 రోజులలో చేసింది ఏమీ లేదు. అబద్ధపు మాటలు, బూతు మాటలు, పార్టీలోకి చేరికలు తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పు భాష, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి, పవన్ రెడ్డి, అధికార ప్రతినిధి సతీష్ బీజవరం, జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, జనరల్ సెక్రటరీ దిండు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివెంల మండలం ఉర్లిగొండ, తుల్జారావుపేట, గుంపులో, తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలలో శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివెంల మండలం ఉర్లుగొండ, తుల్జారావుపేట, గుంపులు, తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలలో శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్న బీజేపీ యువతను, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. దేవుని పేరు చెప్పుకొని బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని, కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే వచ్చిందన్నారు. చెప్పిన ప్రతి హామీని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, చివ్వెంల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్, ప్రతిజ్ఞాన్ చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్నెడ్డి రాజు, గాంధీ గ్లోబల్ మండల అధ్యక్షురాలు రెడ్డి సంధ్యారాజులు హాజరై వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్నరెడ్డి రాజు, గాంధీ గ్లోబల్ మండల అధ్యక్షురాలు వెన్నరెడ్డి సంధ్యారాజులు హాజరై వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, గాంధీ గ్లోబల్ అడ్వైజర్ కృష్ణారావు, కోశాధికారి శ్రీలత, ప్రధాన సెక్రటరీ ఉజ్జిని మంజుల, శోభారాణి, సంధ్య, భవానీ, నీరజ, మమత, పుష్ప, శ్రీలత, కీర్తన, ఝాన్సీ రాణి, జయ, నీరజ, రూప తదితరులు పాల్గొన్నారు. నల్గొండ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా శనివారం సూర్యాపేటలోని 41, 45 వార్డులలో సునీత జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. నల్గొండ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా శనివారం సూర్యాపేటలోని 41, 45 వార్డులలో సునీత జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. గడిచిన 4 నెలల్లో 1 మినహా మిగతా వాటిని గాలి కొదిలేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో తమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలే మాకు వివరిస్తున్నారు తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పారదర్శకంగా జరిగిందన్నారు. అబద్ధాల ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు ఆగిపోయి ఆగమవుతున్నామని ప్రజలు వాపోతున్నారని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2, 3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని POW మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా POW మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి పాల్గొని మాట్లాడుతూ, ఈనాడు సమాజంలో మహిళలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారని, అణచివేత, దోపిడీలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బేటీ బచావో బేటీ పడావో అన్న ప్రధాని మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తే తుపాకీ మడమలతో గుద్దుతూ, బాయినట్లతో పొడుస్తూ చిత్రహింసలకు గురిచేసి చివరకు తూటాలతో కాల్చితే ఈనాటి వరకు మౌనం వీడని ప్రధాని మహిళల పక్షపాతి అని బీజేపీ బండి సంజయ్ లాంటి నాయకులు చెప్పడం అంటే మహిళలను అవమానించడమే అన్నారు. మను ధర్మశాస్త్రాన్ని నరనరాన జీర్ణించుకున్న మన పాలకులు మహిళలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవకుండా అవమానించారని అన్నారు. ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర కోశాధికారి ఝాన్సీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఆలయ అర్చకులు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. ఆలయంలోని వివిధ ఆర్జిత పూజల్లో కుటుంబ సభ్యులతో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈవో భాస్కర్ రావు, పదార్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచాతండ గ్రామం నుంచి శనివారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి దాదాపు 100 కుటుంబాలు భువనగిరి బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మదురై పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన రామ శ్రీనివాస్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం తుంగతుర్తి మండల బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచేతండ గ్రామం నుంచి శనివారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి దాదాపు 100 కుటుంబాలు భువనగిరి బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మదురై పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన రామ శ్రీనివాస్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం తుంగతుర్తి మండల బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సేగౌడ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి బీజేపీ అభ్యర్థి బూర నర్సే గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియం రామచంద్రయ్య, రాష్ట్ర నాయకులు సంకినేని రవి, సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, అసెంబ్లీ కన్వీనర్ కాపరవి, మండల అధ్యక్షులు గాజుల మహేందర్ పాల్గొన్నారు. లకావత్ భానుషా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 17 కాన్స్టిట్యున్సీ ఉంది. దానిలో శిలా కాన్స్టిట్యున్సీ, స్టార్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకా లిస్ట్ ఎత్తినారు. దానిలో మీ భువనగిరి కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా మీరు గెలుస్తారు. దానికోసమే నాను అయ్యగారు వచ్చినాం. ఎందుకంటే మనం గెలిచేందుమే కలిసి అసాల్ట్గా ఉండకూడదు. మనం పనిచేయాలి, తీవ్రంగా పనిచేయాలి. ఇంటెన్స్ వర్క్. ఎలక్షన్ వర్క్లో 2 రకం ఉంటాయి. ఒకటి పైగా పని చూసేది, ఇంకొకటి కింద పని చూసేది. పైగా పని చూసేది అంటే ఏమి? ఇప్పుడు మోడీ గారు క్యాంపెయిన్ వస్తారు, ఇది పైగా కిందన. నడ్డా గారు వస్తారు పైగా, కిషన్ రెడ్డి వస్తారు పైగా, బండి సంజయ్ వస్తారు పైగా. క్యాండిడేట్ అన్ని విలేజ్, గ్రామం, టౌన్ అన్నీ పోయారు పైగా. అప్పుడు ఇదని పైగా. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, కమలం పువ్వు కుడితే మన ఓటు అంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఇది పైగా. చౌటుపల్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం శనివారం సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన కామ్రేడ్ కాందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చౌటుప్పల్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం శనివారం సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పేదల పెన్నిధి కష్టజీవుల కార్మికుల పక్షపాతి ఎండి జాంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు రిలయన్స్, అంబానీ, అదానీ లాంటి గ్రూపులకు ఊడిగం చేసి లక్షల కోట్ల రూపాయలు పేదల హక్కులు హరించి వారికి కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా, రైల్వే, విమానయానము, బొగ్గు, పెట్రోలియం, టెలికాం లాంటి సమస్యలను విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కారు చౌకగా పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య గారు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నందిపాటి మనోహర్ గారు, ఆకుల ధర్మయ్య, భక్తుల దాసు, పుష్కగుల రమేష్, పుష్కగల సీను, మహిళా సంఘం నాయకురాలు అమరావతి, మాజీ ఎంపీటీసీ ఆకుల యాదమ్మ, చింతకింది పాండు, ఎర్ర ఊషయ్య, పర్ణ ధర్మారెడ్డి, బాతరాజు, దశరథ, బొడ్డు రాజు, బొమ్మగంటి కృష్ణ, మహమ్మద్ బాషాబాయ్ ఆవాస్ కమిటీ నాయకులు ఎండి ఆజీ బాబా, నరసింహ చీకూరి, ఈదయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, దాడి సురేందర్ రెడ్డి, భవన్లో పెళ్లి స్వామి వీరమల్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు కల్వకుంట్ల శివకుమార్, నెల్లికంటి నరసింహ, గునేమోహన్ రాములు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మొర్పుకు శ్రీ శ్రీ యతివార భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురువుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి అరే రామనామ జపయజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలు భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియా భగవద్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా అరే రామనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బొద్దుల వెంకటేశ, శ్రీమతి మాడూరి సునంద, చెన్న బాలసిద్ధులు, బెజగం ఆత్మలింగం, బింగి శివరాజ్, దుడుక బాలాజీ, సామల రమేష్, బల్ల నాగభూషణం, మహేశ్వరం చంద్రమౌళి, మద్ది లక్ష్మీనారాయణ, రేగొండ వెంకటేశం, చెట్లపల్లి శ్రీధర్, ఉప్పల రమేష్, కొండ సురేష్, బొడ్డు పాండరి, బిజ్జాల ఈశ్వర్, సామల గౌతమ్ కృష్ణ, బిజ్జాల నరసింహులు, బల్ల వివేక్, లోక శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, కటకం శ్రీనివాస్, బొమ్మ వెంకటేశం, ఆడపు శివ, బూరల శ్రీనివాస్, లోక వెంకటేష్, వెంగల్ దాస్, నరసింహులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక, రాహుల్ గాంధీ కంటే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం దామర్చర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో దేశ భవిష్యత్తు కోసం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని
దేశంలోనే అత్యధికంగా రాహుల్ గాంధీ కంటే అధిక మెజార్టీతో గెలిపించాలని దామరచెర్ల మండలం సిపిఎం పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా గ్రామాన ప్రజాతంత్ర లౌకిక శక్తులందరూ కూడా ఏకతాటిగా వచ్చి ఈ దేశాన్ని కొల్లగొడుతున్న, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నామన్న బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా ఉండడం కోసం ఈ రోజున సిపిఎం పార్టీ మండల కమిటీ ఏకపక్షంగా ఇండియా కూటమి అభ్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మండల కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు మాలోతు వినోద్ నాయక్, సీనియర్ నాయకులు పాపా నాయక్, ఎర్ర నాయక్, కోటిరెడ్డి దయానంద్, కాజా మొహిదీన్, బాల సైదులు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిగా ఏర్పడిన దాంట్లో సిపిఎం పార్టీ ఉన్నది. రాష్ట్ర కమిటీ కూడా ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. కావున దామరచెర్ల మండలంలో ఇక్కడ సిపిఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఇక్కడ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు స్థానంలో మన రఘువీరారెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కావున మేము కూడా ఈరోజు దామరచెర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ మహాశయులకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా దేశంలో బీజేపీ పరిపాలన మళ్ళా గనుక వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా ఓటర్ మహాశయులేరా మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఏ మాత్రం కూడా రెప్పపాటున మనం కనుక ఓటేసినట్టయితే మనకు వచ్చే రిజర్వేషన్లు దక్కవు. దయచేసి మీరందరూ కూడా మన సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని మద్దతిస్తూ ఈరోజు దామరచెర్ల సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశంతో పాటు ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది, హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దేశంలో రేపు పార్లమెంటు ఎన్నికలు మే 13వ తారీఖు నాడు జరగబోతూ ఉన్నవి. ఈ యొక్క ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి, అదే రకంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి నిరుద్యోగులను మోసం చేస్తూ, అదే రకంగా కార్మికులను నష్టపరిచే విధంగా 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా తీసుకొచ్చే కొత్త నిర్ణయాలు. ఈ రకంగా చూస్తే గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజలను మోసం చేస్తూ అనేక రకమైనటువంటి నయవంచన మాయమాటలు చెప్పి ఇప్పటికే 10 సంవత్సరాల కాలం గడుపుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే రకంగా మోడీ గారు ఇప్పుడు కొత్తగా అయోధ్య పేరు పెట్టి కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టి మూడోసారి మరి అధికారం రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ సిపిఎం పార్టీ మరి ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి మూడోసారి గద్దెనెక్కకుండా నడ్డి విరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, ఓటర్ మహాశయులు కూడా గమనించి మరి ఈ మోడీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మరి నిరసరిస్తూ మరి ఇండియా కూటమి అభ్యర్థులను ఈ ప్రాంతంలో నల్లగొండ పార్లమెంటుకు అభ్యర్థిగా ఉన్నటువంటి కుందూరు రఘువీరారెడ్డి గారిని హెడ్లైన్స్ మరోసారి. యావత్ దేశంలోనే కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని సాధిస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. ప్రజలు మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని చూస్తున్నారన్న మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం. హామీల అమలులో సర్కారు విఫలం చెందిందన్న సునీత జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో జూన్ 2, 3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం POW రాజకీయ శిక్షణ తరగతులను
విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన POW మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఘన విజయం సాధిస్తారన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ శ్రీనివాస్. పేదల పెన్నిధి కష్టజీవుల కార్మికుల పక్షపాతి MD జాంగీర్ సుత్తికొడవలి నక్షత్రంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న CPM పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపెల్లి సీతారాములు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. CPI CPM పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన CPM CPI నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.